హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో లోబియా బీన్స్ దాల్ రెసిపీ అనమాట. అలచందల పప్పు రెసిపీ అండి. ఈ అలచందల్ని చాలామంది బొబ్బర్లని కూడా పిలుస్తూ ఉంటారు తెలంగాణ సైడ్ అయితే కనుక. అలచందలతో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మంది ప్రిపేర్ చేసుకోరు, తయారు చేసుకోకుండా ఉంటారు. అలచందల్ని కేవలం వడలుగా మాత్రమే చేసుకుంటూ గుగ్గిళ్ళుగా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇందులో హై ప్రోటీన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు అలసందలతో పప్పు రెసిపీని కూడా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. పప్పు అంటే చాలా వరకు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పుతోనే పప్పు చేస్తూ ఉంటారు. ఇలా అలసందలతో కూడా పప్పు చేసుకోవచ్చని చాలామందికి తెలియకపోవచ్చు. ఈరోజు నేను అలసందలతో పప్పు రెసిపీని మీకు చేసి చూపిస్తానండి. ఒక కప్పుమైన అలసందలు తీసుకొని స్టవ్ పైన ఒక పెన్నం పెట్టేసి అలసందల్ని పెన్నంలో వేసేసుకొని దోరగా వేపుకోవాలి. లైట్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మరి ఎక్కువగా మాడిపోయేంత వరకు వేపుకోకూడదు. మంచి రెడ్డిష్ కలర్కి షేడ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఈ విధంగా వేపుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వండి. చల్లారబెట్టిన తర్వాత వీటిని బాగా ఇసురుకోవాలి. ఇసుర్రా అంటే ఇసురుకోవచ్చండి. జస్ట్ 1 కప్పే కాబట్టి ఇసుర్రా ఎంత అవసరం ఉండదు. కింద ఒక పేపర్ వేసేసి గుండ్రాయితో ఇలా చేత్తో నలిపేయండి. అవి రెండుగా డివైడ్ అయిపోతాయి, కొద్దిగా నలుగుతాయి అన్నమాట. అలా నలిగినప్పుడు పొట్టు అనేది ఈజీగా డివైడ్ అయిపోతుంది. సో వేపి ఇలా దంచుకోవటం కానీ లైట్గా చేత్తో నలుపుకోవటం కానీ చేసుకోవాలి. ఎక్కువగా మనం పప్పు స్టోర్ చేసుకునే విధంగా అయితే కనుక అన్నీ వేపుకొని ఇసురాయితో ఇసిరి సెరిగి స్టోర్ చేసుకోవచ్చండి. ఎక్కువ అలసందలు ఉంటే కనుక, పప్పుకు వాడుకుంటే కనుక. మనం అప్పుడప్పుడు లైట్గా వాడుకుంటాం కాబట్టి ఇలా లైట్గా గుండ్రాయితో నలిపేసేసి చాట్లో వేసి సెరిగేసి పొట్టునంతా డివైడ్ చేసేసుకోవాలి. ఇది పప్పుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చేసుకున్నామంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పుని కుక్కర్లో వేసేసి శుభ్రంగా ఒక 2 సార్లు నీట్గా కడిగేసేయాలి. ఇలా కడిగేసిన తర్వాత ఇందులో నార్మల్గా మనం పప్పు ఏ విధంగా చేసుకుంటామో అవే ఐటమ్స్ని వేసేసుకోవచ్చు. టమాటాని, కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని, కొద్దిగా చింతపండును, ఉప్పు, పసుపు వేసేసుకొని ఒక చెమ్ముడుమైన వాటర్ని వేసేసి మూత పెట్టేసి స్టవ్ పైన 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. అలసందలు ఏంటంటే చాలామంది గుగ్గిళ్ళు, వడలు ఇవే ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మా సైడు అలసందలు ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయండి. పచ్చి అలసందలు కూడా మాకు అవైలబుల్గా ఉంటాయి. వాటితో మేము పుల్లకూర కానీ, వడలు కానీ, ఏదైనా రెసిపీస్ కానీ ఇవి ఎక్కువగా మేము వాడుతూ ఉంటామన్నమాట. 3-4 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత అందులోని వాటర్ని పక్కకు సైడ్ ఆఫ్ గిన్నెలోకి వంపేసుకొని పప్పు గూతితో పప్పునంతా మెత్తగా రామేసుకోవాలి. కొద్దిమంది పచ్చి అలసందలతో కూడా పప్పును చేస్తారండి. అలసంద బ్యాళ్ళతో కూడా పప్పు చేసుకోవచ్చు. డైరెక్ట్గా అలాగే అలసందలతో పప్పు చేస్తే పప్పు అనేది కాస్త చెత్తగా గజిగజిగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. స్మూత్గా నార్మల్ పప్పు తిన్నట్లు అనిపించదు. సో ఇలా అలసందల్ని వేపుకొని పొట్టునంతా తీసేసి పప్పుగా యూజ్ చేసుకున్నామంటే పప్పు అనేది మంచి టేస్టీతో ఉంటుంది. పప్పు గూతితో చక్కగా పప్పు అనంతా మెదిపిన తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన ఉల్లి ముక్కల్ని యాజ్ యూజువల్ పోపు ఎలా పెట్టుకుంటామో అదేవిధంగా పోపు పెట్టేసుకోవాలండి. పోపు పెట్టిన తర్వాత జస్ట్ ఒక 2-3 సెకండ్ల పాటు పప్పునంతా ఇలా బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత చివరన స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి అలసందలతో కమ్మటి పప్పు తయారు చేసుకునే పద్ధతి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.